in which మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు తెల్లవారుజామున కారిడార్లో గ్రిల్స్ దాటి సమీపంలో డాబాపైకి చేరిన అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయారు. విద్యార్థుల కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేయగా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గాలింపు చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తారు. పిల్లలు బయటకు వచ్చినట్టుగా మాకు సీసీ ఫుటేజెస్ ఆధారంగా తర్వాత ట్రేస్ అవుట్ చేసాము. అది తెలిసిన తర్వాత ఇమీడియట్ గా మేము నియర్ బై బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ అవన్నీ కూడా ట్రాక్ చేసాము. ఆ పిల్లలవన్నీ కూడా ఫుట్ ఇన్స్పెక్షన్ చేసాము. ఏమైనా నెసెసరీ ప్రూఫ్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి అది అయిపోయాక ఇమ్మీడియట్ గా మేము వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇంట్రాగేట్ చేసాము. ఏదైనా నెసెసరీ క్లూస్ దొరుకుతాయేమో అని చెప్పేసి అది అయిపోగానే ఇమ్మీడియట్ గా 10 to 9:45 వరకు స్టేషన్కి వెళ్ళిపోయాము. మేము స్టేషన్కి వెళ్ళిపోయి మాకు దొరికిన సీసీ ఫుటేజెస్ అవన్నీ కూడా అక్కడ చూపించాము. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము. సో వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ ఇప్పించేసేసి ఇన్స్టిట్యూషన్ కి పిలిచాము. సో దాదాపుగా వాళ్ళు ట్రేస్ అవుట్ అవుతారనే నమ్మకంతో ఉన్నామండి. ఇద్దరు వెళ్ళారండి. వాళ్ళు మన గ్రిల్స్ మధ్యన చిన్న గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ లో నుంచి సీసీ కవరేజ్ కాని ఏరియా నుంచి జంప్ చేసి వెళ్ళారు. సో దాదాపుగా అయితే మా ఉన్న స్టాఫ్ ఎవరైనా ఉంటే డ్యూటీలో ఉన్న 12 వరకు రౌండ్స్ వేస్తాము. నైట్ పడుకునేటప్పుడు అందరూ భద్రాచలంలో ప్రభుత్వ భూములు